నేను అనంతపూర్ వచ్చిందే మా అక్క చెల్లెళ్ళ కోసం వచ్చినాను అనుకుంటాను. నేను ఉన్న నాళ్ళు అక్క చెల్లెమ్మలకి చీరలు, టాపులు, డ్రెస్సులు అన్ని ఆఫర్ల మీద ఆఫర్లు అమ్ముతాంట. ప్రతి వస్తువు ఆఫర్ అమ్ముతా అక్క చెల్లెమ్మలకి. మీరు వస్తాడలా తీసుకొని పోతా ఉండాలా. మా అక్క చెల్లెమ్మ ఏది వాడుతుందో కనిపెడతానే ఉంటా, అదే తెచ్చి పెడతా ఉంటా. ఎక్కడ ఏ రేట్ ఉందో దాని మీద పెడతా. అక్క చెల్లెమ్మలు ఏ ఐటమ్ లో మోసం చేస్తున్నారో చూస్తుంటే ఆ ఐటమ్ నేను ఆఫర్లో పెడతా. అక్క చెల్లెమ్మలు ఏడ మోసపోతున్నారు ఆ ఐటమ్ తెచ్చి నేను పెడతా. మిమ్మల్ని అయితే మోసపో నేను. హాయ్ గైస్, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, ఎలా ఉన్నారు అందరూ కూడా? హెప్ డూయింగ్ వెళ్ళాలనుకుంటున్నాను. అనంతపూర్ లోని శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ లో అయితే ఉన్నాను, బ్రాండెడ్ నారాయణ దగ్గర అండి. సో ఉగాది రంజాన్ షాపింగ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది అందరికీ కూడా. ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చేసానండి ది బెస్ట్ శారీస్ అండ్ బెస్ట్ డిజైన్స్ అన్నట్లు. ఇంకా శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అనగానే మీకు అందరికీ తెలుసు, మ్యానుఫ్యాక్చరింగ్ ధరలు అంటే మగ్గం ధర ఏదైతే ఉంటుందో ఆ ధరలోనే శారీస్ అయితే వీళ్ళ దగ్గర లభిస్తాయి. ఒకప్పుడు మంచిగా ఒక 10-20 షాపులకు హోల్సేల్, 10-20 ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో నాకు తెలిసింది చెప్తున్నా, హోల్సేల్ లో ఇచ్చే అన్న. ఇప్పుడు అక్క చెల్లెలు అందరికీ కూడా నేను హోల్సేల్ ఎందుకు ఇవ్వడం, అదే శారీ ప్రైస్ నేను అక్క చెల్లెమ్మకి రిటైల్ ఇద్దాము. సో అందరూ కూడా తక్కువ బడ్జెట్ లో మంచి మంచి శారీస్ కట్టుకుంటారు, వాళ్ళు కూడా బాగుంటారు అనే ఉద్దేశంతో సో రిటైల్ లో కూడా హోల్సేల్ ధర కాస్ట్ రిటైల్ లో ఇవ్వడం జరుగుతుంది. అంతే కదన్నా? సో ఇప్పుడు నేను చూసారు కదా, విజువల్ చూడండి ఒకసారి. ఒక పెద్ద ఈచకు దింపేశాడు. దాదాపు 1500 చీరల పైకి వచ్చాయండి. ఓన్లీ 1500 రూపాయలు మాత్రమే, 2500 రూపాయలు మాత్రమే. ఈ బడ్జెట్ లో 1500 చీర పైన వచ్చాయన్నట్లు. ఇంకా సో నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, ఎప్పుడు కూడా ఇంట్లో ఎప్పుడు పట్టు సారీస్ కలగల ఆడిపోతూ ఉంటుంది. పట్టు వస్త్ర నిలయం మనం ఏదైతే నువ్వు బోర్డు లో పెట్టినావో అన్నా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లే మెయింటైన్ చేస్తున్నావు అయితే. ఇంకా నేను ఫస్ట్ లో అనుకున్నాను, ఏంది పట్టు వస్త్రం లేవంటే ఏంది ఇట్లా పెట్టినాడు అన్న అని. లోపలికి వచ్చి చూస్తే కానీ అర్థం కాదు. ఎక్కడ చూసినా మొత్తం ఈ కబోర్డ్ లో, ఆ రూమ్ లో, ఈ రూమ్ లో ఎక్కడ చూసినా పట్టు సారీసే ఉంటాయి అన్నట్లు. ఇప్పుడు ఇంకా ఈ రంజాన్ కి ఉగాది ఉంది కాబట్టి ఇంకా కూడా ఎక్కువ కలెక్షన్ తీసుకురావడం జరిగింది. 1 by 1 అయితే కలెక్షన్ స్టార్ట్ చేసేద్దామండి. అలా ప్రైజెస్ ఏమాత్రం పెంచలే 1500 పట్టుకోక, 1500, 2500. సో డిజైన్స్ ఒక్కసారి చూడండి గైస్, ఒక్కసారి. సో లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొత్త అప్డేటెడ్ కలెక్షన్స్ మీ ముందుకు అయితే వచ్చేసారని చెప్పొచ్చు. సో మీకు ప్యాటర్న్స్ అన్ని కూడా చూపిస్తాం ఒక్కసారి. అన్న చూపి అన్న, ఎందుకంటే ఈ పట్టు సారీస్ ఎవరు ముట్టుకుంటే వాల్యూ వస్తుంది, వాళ్ళు ముట్టుకోవాలా. అంతే కదా అందరు పాపం. చూడు అక్క, ఇది కొంగు వస్తుంది అక్క, కొంగు వస్తుంది అక్క, ఇది బ్లౌజ్ వస్తుంది. బాగా శ్రద్ధ పెట్టి తమ్ముడు చెప్పేది వినండి అక్కాయలో. బాగా నీట్ గా నిదానంగా చూడండి, శ్రద్ధగా డిజైన్ చూపిస్తాను. ఇది బ్లౌజ్ చూడక. కలర్ కూడా చాలా రేర్ ఉంది అనమాట, చాలా డీసెంట్ కలర్ అయితే ఉంటుంది అనమాట, పేస్ట్ కలర్స్ లో. అండ్ ప్యాటర్న్ కూడా చూడండి చాలా డిఫరెంట్, ఈ ఫ్లవర్స్ తో చాలా బుజ్జిగా బల వచ్చేసింది. అలాగే ఈ సారీ ఎంత వస్తుంది అన్న మనకు? 1500. బయట అంతా 4000 అట్లా అమ్ముతారు. తమ్ముడు ఇచ్చేది మీకు 1500. అక్క చెల్లెమ్మల సొమ్ము ఎక్కడా పోకూడదు. అక్క చెల్లెమ్మల సొమ్ము కోసం నేను సేఫ్టీగా నేను చెప్తా ఉండేది. నేను అక్క చెల్లెమ్మలు ఎక్కడ కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని పట్టు చీర అమౌంట్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. అందుకు ఇది ఆఫర్ లో ఇస్తాను. ఇది 1500. ఆఫర్ ఏం లేదు, రేట్ ఇంతే, రేట్ అంతే కాబట్టి నేను అంతే. ఆఫర్ దానికి ఎందుకు పేరు పెట్టాలా, మీకెందుకు ముచ్చట ఇలా ఆఫర్ అని. దాని రేట్ అంతే కాబట్టి నేను కూడా అంతే ఇస్తాను. మగ్గం రేట్ అవుతుంది, నీకు మగ్గం రేట్కి ఇచ్చేస్తాను అంతే. దీన్ని 4000, 5000 అట్లా అమ్ముతారు. నేను లాస్ పోయేది ఏం లేదక్క, మిమ్మల్ని లాస్ చేసేది ఏం లేదు. మగ్గం రేట్ మీ చేతిలో పెడతాను అంతే. ఎందుకు ఇంత తక్కువ పెట్టి లాస్ అయిపోతున్నానేమో అనుకోద్దండి. నేనేం లాస్ ఇంకాను, నేను బార్గెన్ పెట్టుకొని ఇస్తాను. ఎవరు నష్టంతో వ్యాపారం ఎవరు చేయరు. నేను లాభం పెట్టుకొని నీకు ఇస్తాను. ఆ లాభం పెట్టుకొని కూడా 1000 పెట్టుకుని 100 పెట్టుకుని ఏదో 50 రూపాయలు అటు పెట్టుకుంటాను, మీ చేతికి ఇస్తా. ఎందుకు ఇస్తాను అంటే బ్రాండెడ్ నారాయణ లక్ష్మీ శారీ సెంటర్ అంటే మంచి పేరు వచ్చింది కాబట్టి అది పోగొట్టుకోకూడదు అక్క చెల్లెమ్మల దగ్గర అని చెప్పి నేను పడిన రేటుకి మీకు ఇస్తా ఉన్నాను. మేము ఎప్పుడైతే రేట్లు పెడితే మీరు మమ్మల్ని ఎందుకు బ్రాండెడ్ అంటారు, మీరు వచ్చి మా షాప్ లో ఎందుకు కొంటారు అక్క? 10 షాపులతో పడి నాది అయిపోతుంది అక్కయ్య. అందుకు చెప్తా ఉండేది, చూసేకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అభిమానం అక్కయ్య, చూసే డ్రెస్సెస్ వీడియోలు ఎంత బాగా చూడడానికి వచ్చే వాళ్ళు చాలా మంది. ఇది ఏది వ్యాపారం ముఖ్యం కాదక్క మనకు. వ్యాపారం ఈ పొద్దు ఉంటుంది, రేపు పోతుంది. ఈ పొద్దు నేను ఉంటాను, రేపు ఉండను. ఆ బ్రాండెడ్ నాని మా పిల్లలు తరాలు పడితే షాప్ పేరు ఏమో లక్ష్మీ శారీస్ బ్రాండెడ్ నాని. నేను ఉన్నా పోయినా కూడా మా పిల్లల వరకు అది మంచి పేరు వస్తుంది. షాప్ నేమ్ అట్లా ఉంటుంది. షాప్ నేమ్ ఉంటే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ పొద్దు మీకు ఈ చీర మీద 1000 రూపాయలు 500 ఎక్కువ తీసుకొని నేను పంపిస్తాను. రేపు పొద్దున మా దగ్గరకు వస్తావు అక్క, అక్క అని పిలిచే నోరు నాకు వస్తుంది, తమ్ముడు అని పిలిచే మాట మీరు మాకిస్తారా? ఆ విలువలు తగ్గిపోతాయి. ఇప్పుడు సొంతం ఒక తల్లి కడుపును పుట్టిన పిల్లలు ఆస్తుల కోసం కొట్లాడుకుంటారు. ఈ రోజు నేను ఎవరు అక్క, మామూలు వ్యక్తిని. మీరు తమ్ముడు అంటే నాకు అభిమానం, అక్క అంటే నాకు ప్రేమ అనురాగం ఉంటుంది. దాంతో ఇప్పుడు మనం ఏం చెప్తాను, 1500 రూపాయలు చీరిస్తాను. ఇది 4000 అమ్ముతున్నాను. బయటికి నాకు వేరేషన్ ఏముంటుంది అక్క? నువ్వు నన్ను తమ్ముడు అని ఎందుకంటావు, బ్రాండెడ్ నారాయణ మా షాప్ ఎందుకంటావు? ఇది సొంతం అక్క చెల్లెల షాప్ అనుకోలేదు, ఇది మీ షాపు. మీ
కొట్లాడే హక్కు ఉంది, తీసిపోయే హక్కు ఉంది. ఇది ఒక ఇది 4 కొమ్ముల చీర 2500, ఇది వచ్చేసి 1500, 2500 డిజైన్ చూసుకోండి. ఇది ఒక కొంగు చూసుకోండి. నేను ఏం చెప్తా ఉన్నానో అదే క్వాలిటీ ఇస్తా. నేను ఏం ఈ పొద్దు వీడియోలు చూసానో అదే ఇస్తా. ఊరికే మోసపూరితమైన మాటలు, మోసపూరితమైన వీడియోలు అవన్నీ చేయమో. బ్రాండెడ్ ఉంటుంది. ఇన్ని వీడియోలు చేసి ఇంతగా పబ్లిసిటీ మీకోసం ఎందుకు ఇస్తాను అంటే, ప్రతి అక్క చెల్లి దగ్గర ఉండే డబ్బులని నావి అనుకుంటా. ₹1 కూడా అక్క మోసపోకూడదు, చెల్లెమ్మ అక్క చెల్లెమ్మల దగ్గర ₹1 బిల్ల పోతే అది ₹100 పోయినట్టుగా నేను భావించుకుంటాను అక్కలు. అది గుర్తుపెట్టుకోండి. ఏ షాప్ లో అయినా కానీ ఎక్కడైనా కానీ మీరు తిరగాల్సిన అవసరం లేదు. పట్టు చీర కావాలంటే లక్ష్మీ శారీ సెంటర్, లక్ష్మీ శారీస్ అంటే పట్టు చీర బ్రాండెడ్ నారంటే మీ తమ్ముడు. అది గుర్తుపెట్టుకోండి. చక్కగా వచ్చేసేయండి. మీరు ఎక్కడే కానీ పోద్దండి. పట్టు చీర కానీ, ఫ్యాన్ చీర కానీ, టాప్లు కానీ, డ్రెస్సులు కానీ, మీకు ఏది కావాలన్నా కూడా ఆర్టీసీ బస్ స్టాండ్ గోడ కానుకొని ఉంటాను. రిలయన్స్ మార్ట్ పక్కలో ఉంది. రైలు దిగితే 4-10 అడుగులు, బస్ స్టాండ్ దిగితే 10 అడుగులు. మైండ్ సెంటర్ లో ఉంటాను. మీరు వచ్చేది తమ్ముడు గట్టిగా బస్ స్టాండ్ అక్కయ్య అని వచ్చేసా. అలా ఉంటుంది మన అనుబంధము. ఒకసారి రండి, షాప్ రండి, చెప్పక్క దీని గురించి. తమ్ముడు అంటే అక్కయ్య వచ్చేస్తా వస్తుందంట. సో కాంబినేషన్ చెప్పడానికి ఏంది అసలు, నువ్వు ఆన్ చేస్తున్నావు చూస్తుంటే ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఒకసారి చూడండి, చూడండి బా పెళ్లి కూతురు డిజైన్ గానీ. అవును ఇది అవునవును. ఈ కాంబినేషన్ అంతే. మామూలు పట్టు చీరలు 20,000 పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నారు. కాంబినేషన్ కానీ బార్డర్ కూడా కావాలండి. మంచి డిజైన్స్ వచ్చేసాయండి. 2500 రూపీస్, 1500. ఈ 2 రేంజ్ లో మాత్రం ఎన్ని సారీస్ వేల కొద్ది ఉన్నాయి. తెప్పించినావా? వేల కొద్ది మా అక్క చెల్లెళ్ళు డిజైన్లు చూస్తాండల్లా, తీసుకుంటాండల్లా, పోతాడు. ఒక రోజుతో పోయేది కాదు కదక్క. రైలు బండి పట్టాలు ఎక్కింది అంటే గమ్యం చేరే వరకు పోతానే ఉంటుంది. మధ్యలో నిలబడిందంటే ఏదో ప్రాబ్లం అయిపోయిందని చెప్పి నా వ్యాపారం కూడా ఈ పొద్దు స్టాప్ చేసేసుకొని నిలబడితే ఏమైనాడే వాడు పట్టు చీరలు అమ్మలే అని అక్క చెల్లెమ్మలంటారు. అలా ఉండకూడదు మన అనుమతము. మనకు ప్యాసింజర్ రైలు ఎట్లుంటుందో మన వ్యాపారం అట్లుంటుంది. ప్యాసింజర్ రైలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కన్నా ఒకసారి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఎందుకు పోతుంది చెప్పు? దాని అడ్డంకులు లేనప్పుడు. సూపర్ ఫాస్ట్ కూడా ప్యాసింజర్ కన్నా ఎందుకు పడుతుంది చెప్పు? దాని అడ్డంకులు లైన్ క్లాస్ అయినప్పుడు. ఎవరు అదృష్టం ఎట్లుంటుందో, ఎవరు దశ ఎట్లుంటుందో తెలియదు. పట్టు చీరల్లో అయిపోతే నెంబర్ 1 స్థాయిలో అయిపోతే నేను ఉన్నానంటే అక్క చెల్లెమ్మల దయ నాకు ఈ రోజు. అక్క కరెక్ట్, నాకు బాగా చెప్పినావు అన్న. ఈ రోజు ఎంత సూపర్ మాట్లాడుతున్నావు అన్న నువ్వు లాజిక్ గా. అట్లా కాదక్కో, నేను చెప్తా ఉన్నా. నేను సామాన్యమైన వ్యక్తిని. ఈ రోజు అనంతపూర్ టౌన్ లో ఇంత వ్యాపారం చేస్తాను. పట్టు చీరలు అంటే నారాయణ పట్టు చీరలు అనే విధంగా చేస్తాను. అక్క చెల్లెమ్మల ఆశీర్వాదం అది. ఇంకొకటి ఈ ఛాలెంజింగ్ ధరలు అయితే ఎవరు ఇవ్వలేరండి. చాలా మంది కాంపిటీటర్స్ కూడా మీరు అనుకుంటుంటారు ఎంత తక్కువగా ఎందుకు ఇస్తున్నారు. దానికి కూడా ఏ మాత్రం భయపడకుండా, ఏ మాత్రం ఆలోచన మంచి ప్రైజ్. నన్ను అడిగే వాళ్ళు ఎవరక్క? నా ఇష్టం వచ్చిన ప్రైజ్ ఇచ్చుకుంటా. నన్ను అడిగే వాళ్ళు ఎవరు? నేను కొంటా నా చీరలు, నేను భుజాన్ని వేసుకొస్తానా? నేను మగ్గాలు, మా ఓన్ మగ్గాలు ఉన్నాయి, నేను మా అక్క ఫ్రీగా ఇచ్చుకుంటా. నన్ను ఎవరు అక్క అడిగేది? నేను నాకు ఏం అవసరం అక్క? మా ఫ్రీగా ఇచ్చుకుంటా. కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ చూడండి. అంతేనా? సూపర్. కాపర్ వీవింగ్ చూడండి ఒకసారి, ఎంత బాగుంది అది. ఇది చూడండి, ఇది కూడా మంచి కాంబినేషన్. ఇదన్నీ కూడా మనకి ఏంటంటే 4 కొమ్ములు ఉన్నాయి. ఇది 4 కొమ్ముల చీర. ఇది చూపిస్తాక చూడండి. అక్కలు కొంగు వస్తుంది. మిన్న విడుస్తాను చూడండి. జరీ ప్యూర్ జరీ వస్తుంది అక్క. చూడండి అక్క, చూడండి. బ్లౌజ్ వస్తుంది అక్క, పెద్ద బార్డర్ వస్తుంది. ఇదొక్క సారీ అంతా కూడా ఇట్లా బాక్స్ లాగా వచ్చేస్తుంది. మన బాక్స్ టైప్. ఇది బాగా ట్రెండింగ్ ఉందండి. ఈ బాక్స్ ఐటమ్ మ్యాంగో పూలు అన్ని వస్తాయి. ట్రెండింగ్ అక్క మీరు ఏ చీర కట్టినా కూడా లక్ష్మీ శారీ సెంటర్ లో తమ్ముడు అభిమానంతో ఇస్తారు. బంగారు ఉన్నట్లెక్క మీకు. అది గుర్తు పెట్టుకోండి అక్క. బంగారు షాపులు కాదక్క. రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు పెరిగిన చీరలు ఉన్నాయి అక్క. నాకు అట్లుంటాయి చీరలు. మీరు పెట్టేది 2500, 1500కి. ఒకసారి రాండి అక్క, కట్టుకొని చూడండి అక్క. అభిమానంతో అంత ఇస్తా అంటాను అక్క చెల్లెమ్మలకి. అభిమానం ముఖ్యం అక్క. ఇక్కడ వ్యాపారాలు ఉండవు అక్కడ మన దగ్గర. ఇంకొకటి ఏమంటే అందరూ కూడా ఒక్కొక్కరు పండుగ వచ్చిన ఏదైనా ఇవ్వాలన్నా వేలకు ఖర్చు పెట్టలేరు అందరూ కూడా. బట్ కానీ ఈ రేంజ్ ఎవరైనా డబ్బు ఉండే వాళ్ళైనా ఈ రేంజ్ లో కావాలనుకుంటారు, డబ్బు లేని వాళ్ళైనా ఈ రేంజ్ లో మాకు కావాలనుకుంటారు. అందరికీ కూడా అందుబాటు ధరలో తీసుకురావడం జరిగిందని చెప్పొచ్చు. చూడండి ఒకసారి 1500. చూడు, బంగారు, వజ్రాలు, వైడూర్యాలు పూసిండే చీర మాత్రం చూడక్క. అక్క కొంగు, బ్లౌజ్, సారీ అంతా. దీనికి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి చాలా హైలైట్ అయింది. చూడండి అక్క, చీర చూడండి అక్క. క్వాలిటీ చూడండి, మైన్ చూడక్క. క్వాలిటీ ఇంతకు ముందు 1500లో కొంచెం సెల్ఫ్ వచ్చాయి. ఇప్పుడు కాంట్రాస్ట్ లో కూడా ఎక్కువ వచ్చేసాయి కాబట్టి మీరు నచ్చిన మీరు తీసుకోవాలి. నేను ఏం చెప్తానంటే మా అక్క చెల్లెమ్మల దగ్గర ఉండేదంతా పుట్టింటి ఆస్తది. ₹1 పోయినా కూడా తమ్ముడు బాధపడతాడు. ₹1 పోతే ₹100 ఏమైనా కోరుతూ ఉంటాడు. అలాగా ఎక్కడ లెక్కలు పోకూడదు. అట్లా అది పెట్టుకొని నేను చేస్తాను. ఏమో అక్కోలు ఇష్టం అక్క. అక్కోలు చీరలు బాగున్నాయంటే రావచ్చు, లేకపోతే వద్దు. అది కూడా వద్దు. నాకు వ్యాపారమే అవసరమే లేదు. అక్కోల కోసమే అంతే. కలర్స్ ఇంకా చాలా ఉన్నాయండి. ఒక్కొక్కటి లాగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఎంత డిఫరెంట్ గా ఉంది చూడండి. అసలు 1500 బార్డర్ కానీ ఎంత డిఫరెంట్ గా ఉంది మీరు చూడొచ్చండి. ఇలా మీకు కావాల్సిన బడ్జెట్ లో ఒక 10,000 రూపాయలు ఇంటిల్లిపాది షాపింగ్ చేయాలా, ఇంటిల్లిపాది మాకు సారీస్ కావాలంటే చూడండి 1500
1500 కలర్ కాంబినేషన్ హైలైట్ గా ఉన్నాయి సారీ. కలర్ కాంబినేషన్ అట్లా ఉంటాయి, డిజైన్స్ అట్లా ఉంటాయి, అన్ని బాగున్నాయి సారీ. క్వాలిటీ అట్లా ఉంది. ఎట్టుందంటే ఒక్కయ్య చాలా బాగుంది ఇది. షేక్ అవుతానులే. అవును చూడక్క షేక్ అవుతుంది. కలర్ అయితే ఈ కాంబినేషన్ ఈ కలర్ అయితే నేను చాలా తక్కువ అనమాట చూసిండేది. చాలా బాగున్నాయండి. అలాగే మీ బార్డర్ కూడా కాంట్రాస్ట్, బార్డర్ కూడా బాక్స్ ఐటమ్ లాగా భలే వచ్చిందండి ఈ సారీకి అయితే. ఓన్లీ 1500 రూపాయలు మాత్రమే. పళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగో బుటాస్ వచ్చి హైలైట్ చేశారు చూడండి ఒకసారి. ఇదంతా కూడా కాపర్ ఇచ్చేసాడు అనమాట. బాబా బాగుందన్న. 1500 రూపాయలు ఇంత ఆర్ట్ ఉంటది అన్న అసలు. ఎంత కష్టపడితే ఈ సారీ వచ్చింటుంది. అంతే కదా అక్క. మళ్ళీ బ్రాండ్ అక్క. మనం చీరలు తీసుకున్న ఎట్లా ఉండాలో, అన్ని ఎట్లా ఉండాలో అన్ని ఎట్లా ఉంటాయి మన దగ్గర. క్వాలిటీ మైన్. నేను పోయినా అంటే మా సేట్లు మీ క్వాలిటీ ఆడదిపిస్తుంది స్వామి అంటారు. ఏదైనా టాపులు కానీ డ్రెస్సులు కానీ అట్లా ఉండాలక్క. ఎప్పుడు అడిగేది అన్న మన దగ్గర వెయిట్ ఎంత వస్తుంది అన్న. చాలా మంది వెయిట్ లెస్ కావాలన్నాడు. వెయిట్ లెస్ కదా 650 గ్రాములు వస్తుంది. 650 గ్రాములు ఏది ఉంటుంది అక్క చీర? ఇది వెయిట్ లెస్ 650 గ్రాములు ఏది ఉంటుంది అక్క. డిజైన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ చూడండి. ఇవన్నీ కుప్ప వేసాడు అన్న అయితే. ఇవే కాదు మొత్తం బట్టన్స్ అన్ని కూడా వచ్చాయి. సముద్రం నిజంగానే సముద్రం. చీరల సముద్రంలో ఈత కొట్టాలా అంటే ఎవరక్క? పట్టు చీర సముద్రంలో ఈత కొట్టి మంచి చేపను పట్టాలంటే ఎవరు? గజ ఈతగాళ్ళు అంటారు వాళ్ళ పేర్లు, అన్నయ్య వాళ్ళ పేర్లు గజ ఈతగాళ్ళు అంటారు. పట్టు చీరలో మంచి అక్క చెల్లెములు పట్టు చీరలు ఎవరు వెళ్ళా అంటే బ్రాండెడ్ నారాయణ అలా అట్లుంటుంది అక్క. ఎక్కడగా మిస్ అవ్వద్దండి అక్క. చూడండి బాగా నీట్ గా నేను చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి, క్వాలిటీలు ఎట్లా ఉంటాయి చూడండి. వీడు ఉత్తమ మాటలు మాట్లాడతాడు, క్వాలిటీ లేదనుకోద్దండి. మీరు చక్కగా రండి చూడండి చీరలు క్వాలిటీ చెక్ చేసి మీకు నచ్చాక తీసుకున్నాను. ఏం నాకు తీసుకోవాలని రూల్ లేదక్క. మీరు తీసుకోమని నేను చెప్పలే అక్కలో. మీకు నచ్చితేనే చీరలు తీసుకోండి, లేదా నాకు తీసుకోవద్దండి. మీకు ఫ్యాన్సీ చీరలు కానీ ఏమన్నా మీకు నచ్చితేనే తీసుకోండి. నేను వేస్ట్ మాట చెప్పను. అబ్బా చీర చూడక్క, అబ్బా మీనంటే ఆ డైలాగులు ఉండవు, మాట ఉండవు, ఏంది ఉండదక్క. మీరు ఏదో అభిమానంతో బ్రాండెడ్ నారాయణ తమ్ముడు మా తమ్ముడు అన్నందుకు నేను ఇవన్నీ చేస్తాను అంతే. మీరు ఆ మాట అనకపోయినట్టే ఎక్కడ వేసి ఎలిసిపెట్టేస్తుండే పట్టు వ్యాపారం మనకు. అందులో ఇప్పుడు ప్యాసింజర్ స్టోరీ చెప్తుడక్క. ప్యాసింజర్ కానీ ఎక్స్ప్రెస్ కానీ గమ్యం జరిగిపోతే ఏమంటుంది? మధ్యలో వెళ్ళిపోతే దేనికి ఎందుకు రిపేర్ వచ్చిందంటారు. ఎట్లే ఇప్పుడు నేను పట్టు వ్యాపారం విడిచిపెట్టినా అనుకో, మీకు ఆఫర్ ఇచ్చి వాడు కొద్ది రోజులు ఏదో పెట్టినా లేరా పబ్లిసిటీకి తీసాను అట్లా నిత్యం ఆఫర్లు ఇస్తాంట అక్క నేను. అట్లా మనం ఇచ్చే ఆఫర్లు ఎవరు మనం ఇచ్చే ఏముండదు అక్క. ఎప్పుడు నిత్యం ఇది ఆఫర్లతో గలగలాడిపోతుంది మీ లక్ష్మీ శారీ సెంటర్. సామ్రాజ్యం ఉంటుంది. పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ అయితే ఒక రేంజ్ లో వచ్చాయండి. మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసాయి. ఒక్కసారి చూడండి కాపర్ వీవింగ్ ఎక్కువ హైలైట్ చేశారనమాట ఈసారి వచ్చేటప్పటికి. మీకు ఎప్పట్లాగా కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ కావాలనుకున్నట్లయితే హ్యాపీగా వచ్చేసాయండి. అది కూడా మన బడ్జెట్ లో. మెయిన్ 1500 రూపాయల్లో చీరలు ఇంత డిఫరెంట్ ఈ సారీ చూడండి ఎంత బాగుంది. అది కూడా చూసాక చూడండి అక్క. పైలట్ బార్డ్ చంపినా ఉన్నాయి సారీ. సూపర్ గా ఉండాలి. కాంబినేషన్ ఎంత చూడండి. సారీ ఎంత లైట్ వచ్చేసి ఉగాది పండగ, రంజాన్ పండగ అక్కలు ఎట్టుండాలి అక్క. రంజాన్ పండుగలు అక్కలు జిగజిగా ఉండాలి అక్కయ్యలో. 1500 ఫ్యాన్సీ చీర ఇచ్చేవాడిని. పట్టు చీరలు తెచ్చుకున్నా మా బ్రాండెడ్ నారాయణ తమ్ముడు దగ్గర చెప్పి చెప్పుకోవాలా. మా బావోళ్ళు బుల్లెట్ వేసుకొని డబ్ 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 అంటే డబ్ డబ్ అనే సౌండ్ లక్ష్మీ శారీ సెంటర్ 108 ముందర వస్తా అంటే వెనకాల బుల్లెట్ వస్తాడు. 108 కూడా క్రాస్ ఇచ్చారు. ఎవరి దగ్గర పోతున్నారు సమయంలో? లక్ష్మీ శారీ సెంటర్ పోతున్నారు, అందుకు అంత స్పీడ్ వస్తున్నారు అని చెప్పేసి అది మన కాన్ఫిడెంట్. ఎట్లుంది అంతే అట్లుండాలా. ఇది కూడా చూడండి డిజైన్ కూడా చాలా మంది కూడా చూపిస్తాం అనమాట సారీస్. సో మీకు చాలా మంది అడుగుతున్నారు ఎన్ని సారీస్ ఉన్నాయి, ఏది తీసుకోవాలి మీరే కన్ఫ్యూజ్ అవ్వాలండి. అలాంటి డిజైన్స్ అయితే ఉన్నాయి ఈసారి అయితే. బట్ కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. మంచి మంచి కలెక్షన్స్ అయితే మిస్ అయిపోతారు. డిజైన్ చూడండి ఎట్లా చూడండి డిజైన్. క్వాలిటీ చెక్ చేసే అవసరం లేదు. నేను చీర తెచ్చినాను అంటే క్వాలిటీ ఉంటుంది అక్కయ్య. క్వాలిటీ ఉంటేనే నేను చీర తెస్తాను, లేకపోతే తేనక్కయ్య. అక్కయ్యలు మీరు ఎక్కడా మోసపోద్దండి అనేది ఒకటి నేను చెప్పగలను. మిగతా అంతా మీ ఇష్టం. ఏమక్కయ్య? అంతే. ఈ కలర్ చూడన్నా. అబ్బాబ్బా ఇందాక ఫస్ట్ లో చూసిన దాంట్లో కలర్ ఆప్షన్ ఇది. చూపక్క ఏముంది అక్క చీర ఎట్లుంది కాంబినేషన్ కట్టే ఎట్లుంటుంది చూడండి ఒకసారి. కలరు మధ్యలో మనకు బుటాస్ కి కాపర్ వీవింగ్ ఇచ్చి హైలైట్ చేశారు. ఎంత హైలైట్ గా ఉంది సారీ. ఒక్కసారి చూడండి గాయస్. ఒక్కసారి ఫస్ట్ మనం చూసాం కదా పేస్ట్ లో చూసాము. ఇప్పుడు ఇది కొంచెం గ్రేడ్ ఎక్కువ వచ్చేస్తుంది అన్నమాట. కలర్ గ్రేడ్ ఎక్కువ ఇచ్చారు. అలాగే మీకు కాపర్ వీవింగ్ ఇచ్చి మొత్తం ఈ లీవ్స్ కంతా కూడా కాపర్ వీవింగ్ ఇచ్చారు అన్నమాట. హైలైట్ గా అయితే ఉంది సార్. ఇది ఎంత మనకు 1500 అడిగే పడలేదు. ఇంకా చూసా 1500 అంతే అయిపోయి. అంతే 1500 అక్కలు రాళ్ళా బేర్చుకోపోతాడు చీరలు. అమ్ముకునే అక్కాయలు కూడా అంతే తీసుకుంటాడల్లా. 20 చీరలు 30 చీరలు 50 చీరలు బేర్చుకుంటాడల్లా. 4000 కొట్టి అమ్ముకోవాలి వాళ్ళు ఊరివి. అట్లా ఉండాలక్క. మన దగ్గర చూడండి పీకుతా అంటే వస్తాంటాయి కలర్. చూడండి అక్కలు ఏం కలర్లు అక్క ఇవన్నీ. ఏమన్నా చెప్పాల్సిన పని ఐదు అక్క. అందులో ఇది డిజైన్ కలర్ ఏమి కలరు నేను చెప్పకూడదు అక్క. నేను వాళ్ళు రాళ్ళ షాప్ కు రాళ్ళ చక్కగా వాళ్ళ చూసుకోవాలా.
మంచి చీరలు చూడాలా పోవాలక్క అట్లుండాలా. ఇలా. ఇదిగో అక్కయ్యలు. సో ఫ్రెండ్స్ ఇలా చూస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. చెప్పాను కదా మొత్తం ఒక 1500 చీరల పైన కొత్త స్టాకే, అంటే ఇంతకు ముందు ఉన్న పట్టు సారీస్ కాకుండా కొత్త స్టాకే వచ్చింది 1500 పైన. క్వాలిటీ చూడక్క. మంచి రెడ్ పింక్. అబ్బాబా. బ్లౌజ్ అక్కయ్య చూసుకోండి చీర 2500 రూపాయలు అండి. 4 కొమ్మలు వజ్రాలు వైడూర్యాలు మెరుస్తాయి చూడండి. ఎట్లుందక్క చీర? బ్రోకెట్ చీర, పెళ్లి కూతురు కట్టే చీర 2500కి ఇస్తాను అక్క నేను. అట్లుండాలక్క చీర అంటే, పట్టు చీర అంటే నారాయణ అంటే పట్టు చీర. అక్క ఇప్పుడు అనంతపూర్లో బాగా సేలింగ్ అంటే ఆడక పట్టు చీరలు. పట్టు చీరలు అంటే స్టార్టింగ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది నీదే అన్న. నాదే కదా పట్టు చీర అంటే నాదే. పట్టు చీరలు అందరూ అమ్ముతారన్న. ఆనందంగా వస్తారు అట్లా కదన్నా, పట్టు చీరలు అందరూ అమ్ముతారు, అందరూ చేస్తారన్న. బట్ ఈ రేట్లు ఇవ్వడం సాధ్యం కాదన్న. అవునవునక్క, అదే ఒకటి చెప్పగలను. రేట్లు క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఇస్తాను. అదే రేట్ ఈ రోజు నా తరంతో నెక్స్ట్ తరం మా పిల్లలకు కూడా ఉండాలి పట్టు చీరలు అంటే నారాయణ పట్టు చీరలు. ఒకవేళ చెప్పేది నేను అన్ని మంచిగానే చేసుకోవాలక్క. భవిష్యత్తులో కూడా బ్రాండెడ్ నారాయణ అనే పేరు అట్లా ఉండాలి. అనంతపూర్ లో అక్క చెల్లెమ్మ దగ్గర అట్లా ఉండాలి. చూడక్క డిజైన్స్ 4 కొమ్మల చీరల్లో డిజైన్స్. ఫుల్ గ్రాండ్ రిచ్ పళ్ళు వచ్చిందండి. శారీ అంతా కూడా బాక్స్ ఐటమ్ బాగా ట్రెండింగ్ లో అయితే ఉంది ప్రజెంట్. ట్రెండింగ్ ఐటమ్స్ ఇస్తూనే మనకు సరిపడే రేట్లలో ఇస్తున్నారు. అలా కలర్ కాంబినేషన్స్ కూడా బోల్డ్ అని అయితే ఉన్నాయండి. సో ఇక మీరు పట్టు సారీస్ కావాలి, ఈ బడ్జెట్ లో కావాలి, పెట్టుబడులకు కానీ పెళ్లిళ్ళకి కానీ, ఇంకో రంజాన్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట, పంచుతారు కదన్న రంజాన్ టైంలో. సో అట్లాంటి టైంలో మీకు గ్రాండ్ గా ఇవ్వాలి, అదే విధంగా మీ బడ్జెట్ లో ఇవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేయచ్చు. ఇవే కాదు మనకు ఫ్యాన్సీ ఐటమ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి, వీళ్ళ దగ్గర క్యాటలాగ్ ఐటమ్ అన్ని కూడా దొరుకుతాయి. మీకు తెలిసే ఉంది. పండగలే రాలాక మీకు చీరలు కొనాలంటే ఫ్యాన్సీ చీర 1500 పెట్టి డైలీ కొంటారు. డైలీ పట్టు చీరలు తీసుకో 1500కి ఇస్తాను. పండగలే రావాలా చీరలు కొనాలంటే, పేరెంటాలే జరగాల పట్టు చీరలు కొనాలంటే, పెళ్లిళ్ళే జరగాల పేరెంటాలు. అప్పుడు ఆ కాలం వేరక్క. బ్రాండెడ్ నారాయణ తమ్ముడు వచ్చినాడు, నిత్యం అక్కోళ్ళకి పెళ్లి మాదిరి సందడి ఉండాల, నిత్యం పండగ సందడి ఉండాలి, నిత్యం ఏదో పేరెంటం సందడి ఉండాలి. ఎందుకు చెప్పు రోజుకు పట్టు చీర కట్టాలా. మీకోసం నేను ఒక పెద్ద జాకెట్లు కుట్టేది కూడా రెడీ చేపిస్తాక మిషన్లు పెట్టి. ఎందుకంటే అక్క చెల్లెమ్మ సొమ్ములు ఎక్కడ పోకూడదు. జాకెట్లు మిషన్లు కుట్టేటి కూడా నేను పెట్టిచ్చేస్తా. షోరూమ్ బోటెక్ పెట్టిస్తా. 150 రూపాయలకే లైనింగ్ జాకెట్ కుట్ట. లైనింగ్ నాదే, జాకెట్ కుట్టేది 150 రూపాయలే. 200 వర్క్ బ్లౌజులు, 300 పెద్ద పెద్ద నెక్ బ్లౌజులు మంచి చేపిస్తా నీకు. బయట 1000 రూపాయలు ఉందంటే తమ్ముడు బ్రాండెడ్ తమ్ముడు స్టిచ్చింగ్ ఎంత 400 ఉండాలా ఏక అట్లా పెట్టిస్తా. కొద్ది రోజులు వెయిట్ చేయండి అక్క. అక్కయ్య వాళ్ళకి ఏది ఆఫరే. అక్కోళ్ళ క్లిబ్బులు పెట్టాలన్నా బ్రాండెడ్ నారాయణ తమ్ముడు. అక్కయ్యలు గాజులు వెళ్ళన్నా నారాయణ బ్రాండెడ్ ఉండాలి. అక్కోళ్ళు చీర వెళ్ళన్నా నారాయణ బ్రాండెడ్, అక్క డ్రెస్ వెళ్ళన్నా నారాయణ బ్రాండెడ్ తమ్ముని దగ్గరికే పోవాలా. అక్కోలసు ఏంటంటే కదా ఇవి పూసుకుంటారే అవి మొత్తం అన్ని నేనే తెస్తానక్క. మీకు ఏది శ్రమద్దు. ఒక 3 నెలలు నన్ను ఇడిచిపెట్టాడు తమ్ముడిని. అన్ని ఎక్కడొక్కడ సెట్ చేస్తాయి. ప్రతి సాట లక్ష్మీ శారీ సెంటర్ అన్నట్టు బోర్డు ఉంటుంది, కానీ కింద బోర్డు అయితే లక్ష్మీ శారీ సెంటర్ అక్క చెల్లెమ్మల షోరూమ్ మధ్యలో ఉంటుంది. కానీ మొత్తం లేబుల్ మారిపోతాంటాయి, ఫార్ములు కూడా మారుతాంటాయి, షాపులు కూడా మారుతాంటాయి. అట్లా నేను పెట్టేస్తా. బోర్డు చూస్తే మా తమ్ముని షాప్ చెప్పి నక్కుంటూ వచ్చేసే లెక్కలు. ఎక్కడ కొనద్దండి, ఎక్కడ మోసపోతుంది, ఏ రూపాయి మోసపోతుంది. ఈ రూపాయి ఇప్పుడు నష్టపోతే అక్క చెల్లెమ్మది, తమ్ముది 100 రూపాయలు నష్టపోయేట్లు లెక్కచ్చడం ఏమక్క. ఇవన్నీ తెచ్చేస్తున్నాం అయితే మాకు అందరికి కూడా. కొద్ది రోజుల్లో చేసేస్తా, అక్క చెల్లెమ్మలకు చేసేస్తా. నేను ప్రతి రోజు అమ్మవారి దర్శనం అయిపోతానే మా అక్క చెల్లెమ్మలకి ఏం చీలు గల, మా అక్క చెల్లెమ్మకి అందుబాటులో ఏం పెట్టాల ఇది ఉంటుంది అక్క. ఒకవేళ నేను లేనప్పుడు మా షాప్ లో పిల్లోళ్ళు ఏదన్నా కానీ చూపించే క్యాస్టర్కి ఇబ్బంది పెడతారు అక్క చెల్లెమ్మల దగ్గర. నేను రాలేనక్క అక్క చెల్లెమ్మల దగ్గరికి. ఎందుకు రాలేంటే నేను ఇంత అభిమానంతో చెప్పినా కూడా వాళ్ళు మా 1000 రూపాయలు పెడితే 200 తక్కువ వేసిన 100 తక్కువ వేసిన అంటారా. నాకు బాగుండదని చెప్పి పక్క దాచిపెట్టుకుంటా నేను. ఎందుకంటే అక్క చెల్లెమ్మలకు ఆఫర్ ఇలాగ దాచిపెట్టుకుంటా. ఆల్రెడీ ఆఫర్ తో ఇస్తాట. ఇప్పుడు 1500 రూపాయలు చీర చెప్పిన ఇంకా ఏనా నారాయణ 1200 ఇస్తా అంటే ఇన్ని మాటలు చెప్పి ఇంతనే ఏం చేయాలి. ఇంకా దావ తప్పించుకో మధ్యలో దావ ఉడుకుతాను, తీసుకోలే అవుతలే అట్లా ఏం చెప్తాను అక్క. ఇంకా ఇప్పుడు పుట్టింటికి వస్తే అరసలేము, అత్తింటికి పోతే తిట్టలేము, అత్తింటికి పోతే బావ సపోర్టు, పుట్టింటికి పోతే తమ్ముడు సపోర్టు. పుట్టింటికి వచ్చినాక మిమ్మల్ని అరసి నీకెవరు ఉంటారు ఎట చెప్పు. అట్లా ఇది ఇప్పుడు యారైనా కానీ లెక్కలు కట్టడానికి వస్తే బామర్తులు ఇంట్లో ఉంటారేమే ఉరుకుతారు. ఇది కూడా అంతే. అక్క చెల్లెప్పుడు తక్కువ రేటు కలిగితే నేనెందుకుంటే ఉరుకుతాను కూడా. అట్లా జరుగుతుంటుంది. ఇంకా మీరు ఇంటికి రావాలా, పట్టు చీరలు కొనాలా,
నిత్యం ఫంక్షన్లు ఉండాలా. 1500 ఫ్యాన్సీ చీర కొనే వాళ్ళు 1500 పెట్టి పట్టు చీర కొనాలా. నిత్యం పండగలు నిత్యం మీరు అని చెప్పకూడదు. మీరు ఊహాలోకంలో ఊహించుకోండి. లక్ష్మీ శారీ సెంటర్ రండి. నీ రూపాయి సొమ్ము నాది 100 రూపాయలు అని చెప్పిన ఏ ఒక్క రూపాయి అక్క చెల్లెమ్మలు పోగొట్టుకోద్దండి. నాది 100 రూపాయలు కరిగిపోతా ఉంటుంది. మీరు ఆడ పోయిందండి నాది ఇక్కడ పోతా ఉంటుంది. ఎందుకు అక్క తమ్ముని కష్టపెడతారు? మీరు చక్కగా షాపుకు రండి అక్క. ఇంత స్టోరీ భాషా సినిమా స్టోరీలు చెప్పినట్టు చెప్పినాను కదా. భాషా సినిమా 20 సార్లు చూసుకోవాలన్నమాట. మీరు మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ చూసి వీడి ఇంతేలా తిక్కోవడం చెప్పి మలుకోద్దండి. చక్కగా రాండి. ఏ ఒక్కరైతే యూట్యూబ్ చూస్తున్నారో నాది ప్రతి ఒక్క చెల్లెమ్మ మా షాప్కి వచ్చి ఒకసారి ఉండే చూసన్నా పోండి. కొంటే కొనండి, లేకపోతే లేదు. ఫస్ట్ షాప్కి అయితే రండి. తిక్కల తమ్ముడు చూపించే డిజైన్ చూడండి. నక్కుంటే వెళ్ళిపోండి. ఇదైతే నేను కన్ఫర్మ్ చెప్పుకోవాలి. నాకే ఏమంటావు? అంతే అన్న, కరెక్ట్. వస్తేనే కదా తెలిసేది. ఎంతసేపు మొబైల్ లో చూసుకుంటే కదా వస్తేనే ఆ డిజైన్స్ గానీ ఎంత ఇస్తున్నాడు ఏంది అనేది తెలుస్తుంది. సో గైస్ ఇవే కాదండి, జస్ట్ మీకు ఇలా శాంపుల్ చూపించాము అంతే. ఒక 4-5 కలర్లు ఏమో చూపించాము. సో 100లో డిజైన్స్ అయితే ఉన్నాయండి. మీకు స్టార్టింగ్ లో పెట్టిన విజువల్ చూడగానే అర్థమై పెట్టేది ఎన్ని ప్యాకెట్స్ దింపాడు అన్న వచ్చేటప్పటికి. రంజాన్ ఉగాదే కదా, ఒకప్పుడు ఒక పండగకి వస్తే లేకపోతే ఏదైనా ఇంట్లో పెళ్లి ఉంటేనే చీర కొనాలి, అప్పుడే కొనాలి అనుకునే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆ రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అమ్మ అంత రేటు పెట్టి డైలీ ఏం కొంటాం లేబ్బా మన లాంటి కొనలేం కదా అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా 1500 రూపాయలు చీర పెట్టి డైలీ కూడా కొని కట్టగలిగే అంత కంఫర్ట్ రేంజ్ లో మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పట్టు సారీసే కాదు, కేటలాగ్ ఐటమ్ కూడా మీకు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. హోల్సేల్ లో మనం బండలు తీసుకుంటే ఎలా ఇస్తారో అలా సింగిల్ సారీ కూడా మీకు అదే ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పొచ్చండి. సో ప్రతి ఐటమ్ మీకు టాప్స్ కావాలా, లెగిన్స్ కావాలన్నా, సారీస్ కావాలన్నా, పెట్టికోట్స్ కావాలన్నా అన్ని ఇక్కడ దొరుకుతాయండి. ఫ్యూచర్ లో అన్న కూడా ఈ విధంగానే మంచిగా మనం అందరం సపోర్ట్ చేసి అన్న కూడా బాగా ఎదిగి మనకు బాగా సరిపోయే విధంగా మెయిన్ బ్లౌజెస్ కి ఇబ్బంది పడుతున్నాం కాబట్టి అన్న నోట్లో నుంచి వచ్చేసింది. ఒక 6 నెలలు 3 నెలలు కాబట్టి 6 నెలలు పెట్టుకున్నా. మాకు మాత్రం ఒక మంచి అక్క చెల్లెమ్మలు నష్టపోకూడదని ఏమని పెడతాను. ప్రతి వ్యాపారస్తులు కూడా బ్లౌజ్ కుట్టాలు కూడా అక్క చెల్లెమ్మలు వాళ్ళు మహిళలు జెంట్స్ గా ఎవరిగానే అక్క చెల్లెమ్మలు ఆడికిపోతారు అక్క డబ్బులకి. ఆ పాపను వాళ్ళు 100-200 ఎత్తి పెట్టుకొని చేస్తా ఉంటారు. వాళ్ళకు కూడా మన ఆడబిడ్డల మాత్రం చూసుకొని ఏదో వాళ్ళకి తగిన బడ్జెట్ లో 10 రూపాయలు మనం పెట్టుకొని సరిపోతుంది. ఈ కాలం ఎట్లుంది అక్క, ప్రతి అక్క చెల్లెమ్మ పర్సు ఖాళీ అయిపోతాను. సాయంత్రం పొద్దున పేర్చుకుంటాం, సాయంత్రం అయితే ఖాళీ. ఏమక్క అంటే అది కొంటే ఇది కొంటే క్లిప్పులు కొంటే బౌ కొంటే గాజు కొంటే జాకెట్ పీసులు కాదు వెళ్తాయి, జాకెట్ చూడలు వెళ్తా అంటే సుస్మిత వచ్చి చూడలు వెళ్తా అంటే అంత లెక్కలన్నీ ఇట్టేనా? ఏమి లెక్కలతో మీరు రాండి అక్క, మీకు అన్ని ఆఫర్లు తీస్తారు తమ్ముడు. కొద్ది రోజులే నేను అనంతపూర్ వచ్చిందే మా అక్క చెల్లెళ్ళ కోసం వచ్చినాను అనుకుంటాను. నేను ఉన్న నాళ్ళు అక్క చెల్లెమ్మలకి చీరలు, టాపులు, డ్రెస్సులు అన్ని ఆఫర్ల మీద ఆఫర్లు అమ్ముతాంట. ప్రతి వస్తువు ఆఫర్ అమ్ముతా అక్క చెల్లెమ్మలకి. మీరు వస్తాడలా తీసుకొని పోతా ఉండాలా. మా అక్క చెల్లెమ్మ ఏది వాడుతుందో కనిపెడతానే ఉంటా, అదే తెచ్చి పెడతా ఉంటా. ఎక్కడ ఏ రేట్ ఉందో దాని మీద పెడతా. అక్క చెల్లెమ్మలు ఏ ఐటమ్ లో మోసం చేస్తున్నారో చూస్తుంటే ఆ ఐటమ్ నేను ఆఫర్లో పెడతా. అక్క చెల్లెమ్మలు ఏడ మోసపోతున్నారు ఆ ఐటమ్ తెచ్చి నేను పెడతా. మిమ్మల్ని అయితే మోసపో నేను ప్రజల వ్యాపార దగ్గర మీరు నా దగ్గర రండి చేసుకోండి. బా సూపర్ అండి. సో నువ్వు ఏమైనా చేయన్నా మాకు మాత్రం మంచి చేయాలి. సరే గైస్ ఇదనమాట ఇవాళ వీడియో. ఇవే కాదు చాలా అయితే ఉన్నాయి, మీరు వచ్చి చూడండి. సో ఎక్కడ మీకు రంజాన్ కావాలని, రంజానే కదా నీకు రంజాన్ ఉగాది అనేది మనకు మెయిన్ ఫెస్టివల్స్. 2 ఫెస్టివల్స్ ఒకేసారి రావడం వలన మీకు ఖచ్చితంగా షాపింగ్ ఒక్కరు చేసే ప్లేస్ 2 చేస్తారు, అది కాదు. బట్ ఏ అకేషన్ అయినా సరే మనకు శ్రీ లక్ష్మీ శారీ సెంటర్ అయితే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే దొరుకుతుంది. వచ్చి షాప్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పేసారి. డిజైన్స్ కానీ క్వాలిటీస్ కానీ ఎలా ఉన్నాయో చెప్పండి. హోల్సేల్ రీసేలర్ వాళ్ళకి ఎవరైతే ఇంట్లో పెట్టుకుని అమ్ముకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ అండి. సో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ దొరుకుతాయి. మీరు ఒక 500 రూపాయలు లాభం పెట్టుకుని అమ్ముకున్నా మీకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్తే.